నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాజంలో నాగరికతకు మూల కారణం ఉపాధ్యాయులే. ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి. ఆరున ఉచితంగా పార్థివ గణపతి విగ్రహాలు పంపిణీ. పార్టీ బలోపేతానికి సభ్యత్వం కీలకం. బీజేపీ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తలోని వివరాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సెప్టెంబర్ 6 సాయంత్రంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఆలయ ఈవో గురుప్రసాద్తో కలిసి ఈ నెల 7 నుండి 27వ తేదీ వరకు నిర్వహించనున్న కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కాణిపాకం దేవస్థాన కమిటీ సభ్యులు, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాణిపాకం బ్రహ్మోత్సవం సంబంధించి ముఖ్యంగా 21 రోజులు ఫెస్టివల్, చాలామంది భక్తులు వస్తారు. సో భక్తులు సర్వీసెస్ కరెక్ట్గానే ఇవ్వాలి, అన్ని డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా పనిచేయాలి. టెంపుల్ కమిటీ ద్వారా కూడా ఏమేమి బాధ్యత ఉన్నాయి అది కూడా సరైన నిర్వహణ చేయాలి. అన్ని విషయం ఈరోజు డిస్కస్ చేశాము. గత నెల కూడా ఒక రివ్యూ మీటింగ్ చేసినప్పుడు ఏమేమి డైరెక్షన్స్ ఇచ్చాము, ఇది పూర్తి ఆయన లేవో కూడా చర్చ చేయడం జరిగింది. చాలా మటుకు పని పూర్తి అయినాయి, కానీ ఇంకా కొన్ని పని పెండింగ్ ఉన్నాయి. ఇది రేపు సాయంత్రం కల్లా పూర్తి చేస్తాము. ఇంకా కాకుండా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. నంబర్స్ కూడా పబ్లిష్ చేస్తాము. ఎప్పుడైనా ఎవరైనా భక్తులకి సమస్య ఉంటే ఆ కంట్రోల్ రూమ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో ఈ చర్చ చేయడం జరిగినాయి. సో ఖచ్చితంగా మనమందరూ అన్ని డిపార్ట్మెంట్, టెంపుల్ కమిటీ అందరూ హార్డ్ వర్క్ చేస్తారు. కరెక్ట్గానే సర్వీస్ భక్తులకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొక రివ్యూ ఒక వారం తర్వాత కూడా చేయడం జరుగుతుంది. ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఏమైనా ఇంకా సమస్య ఉంటే, ఏమైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఉంటే కూడా మనం కరెక్ట్ చర్యలు తీసుకుంటాము. సో నేను ఎస్పీ గారు ఖచ్చితంగా టైం టు టైం రివ్యూ చేస్తుంటాము, టైం టు టైం వస్తుంటాము. ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి, టెంపుల్ కమిటీకి ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంప్రూవ్మెంట్ జరిగితే ఇది మన ఒకటి విషయం. సో మనం మంచిగా చేస్తాము, ఇది భావిస్తున్నాము. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా శ్రద్ధపూర్వకంగా పనిచేస్తాము, ఇది కూడా భావిస్తున్నాము. సార్, విఐపీలకు, ఉభయదారులకు ఏమైనా టైమ్స్ ఈ మాట కూడా ఇప్పుడు డిస్కస్ చేశాము. అండ్ వాళ్ళు ప్రామిస్ చేశారు 24 hours ముందు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏం టైం నుంచి ఏం టైంకి వస్తారు, ఏం టైంకి వెళ్తారు. సో దట్ మిగతా భక్తులు కూడా ఏం ప్రాబ్లం రాకుండా కూడా మనం చెక్ చేస్తాం. ఇంకా మిగతా కూడా రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి. రకరకాలుగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, రకరకాలుగా ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా ఫెస్టివల్స్ కూడా జరుగుతున్నాయి. సో వీ విల్ ట్రై అవర్ బెస్ట్, ఇంత మటుకు పాసిబుల్ ట్రై చేస్తాం. గవర్నమెంట్ స్టాఫ్ అనేది తెలియదు. ఈ ఐడి కార్డ్స్ అదే అంటే నేను పంచాయతీ నుంచి వచ్చాను, నేను రెవెన్యూ స్టాఫ్ నుంచి వచ్చాను తెలిసి అక్కడ ఉండే వాళ్ళు ఎలాగో సెట్లో ఉంటారు. అండ్ వాళ్ళకు కూడా బై ఫుడ్ అర్పించాలి. ఎంతమంది కూర్చోవచ్చు? పార్టీ బలోపేతానికి సభ్యత్వం కీలకమని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ ఓసూరి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పుంగనూరుకు వచ్చిన ఆయన పార్టీ నాయకులతో సమావేశమై సభ్యత్వ నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పదాలను క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజలకు తెలియజేసి సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే మోదీ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాల గురించి వివరంగా తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు విజయశంకర్, జ్ఞానబల కుమార్, పెద్దమఠం బాబులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కిసాన్ మోర్చా
సభ్యత్వ నమోదు రాష్ట్ర కో ఇన్ఛార్జిగా ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి మద్దతు లభిస్తోంది. ఇటీవలే కేంద్ర కేబినెట్ కూడా అగ్రికల్చర్ మిషన్కి 13,966 కోట్లు కేటాయించడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి వ్యవసాయ అనుబంధమైనటువంటి రంగాల్లో వ్యవసాయ కోర్సులు వాటి నిర్వహణ కోసం, అలాగే పాడి పంటలైనటువంటి ఈ పశువుల పెంపకం, వాటికి స్థిరంగా వాటి యొక్క ఉత్పత్తి, ఈ దేశవాళీ రకాలన్నీ కూడా కనుమరుగైపోతున్నందుకు గాను వాటికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తున్నారు. అలాగే గతంలో ఏదైతే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అనేటువంటి తీసుకొచ్చామో పేమెంట్స్లో, అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేటువంటిది తీసుకొచ్చారు. అలాగే ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సంఘాల్లో వీటి యొక్క ప్రోత్సాహకానికి గాను క్రాప్ సైన్స్ అనేటువంటి కొత్త కోర్సును కూడా తీసుకొస్తున్నారు. ఇలా 7 రకాలుగా టార్గెట్ పెట్టుకొని అగ్రికల్చర్ మిషన్కి 13,966 కోట్లు ఇచ్చినందుకు గాను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈరోజు మేము ఏం కోరుకుంటున్నామంటే, ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకి ముగింపు పలికినటువంటి ప్రజలను విన్నవించుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల సుపరిపాలన చూసిన వ్యక్తులుగా, వాజ్పేయి గారు సుపరిపాలన చూసినటువంటి వ్యక్తులుగా ప్రపంచ దేశాల్లో ఈరోజు భారతదేశం యొక్క ఔన్నత్యం పెరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇందుకు గాను 8800002024కి మిస్డ్ కాల్ ఇచ్చి ఆ వచ్చిన లింకును పూర్తి చేయడం ద్వారా మీరు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు అవుతారు. తద్వారా దేశం యొక్క అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి అందరూ తోడ్పడతారని చెప్పనేసి ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. వినాయక చవితి ఉత్సవాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా జరుపుకోవడానికి ప్రజలు సహకరించాలని పుంగనూరు సిఐ శ్రీనివాసులు కోరారు. ఈ నెల 7వ తేదీన వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించే కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు. రాబోయే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పొంగనూరులోని ఈ ఉత్సవ కమిటీలతో ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. దయచేసి మండపాలు కట్టుకునేటప్పుడు ప్రజలకు అసౌకర్యంగా ఉండే విధంగా కట్టుకోవద్దు. తర్వాత అక్కడ ఎలక్ట్రిఫికేషన్ సర్టిఫికెట్ ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. మేము ఎలక్ట్రీషియన్ అరేంజ్ చేస్తాం, ఆయన చెక్ చేయడానికి మాత్రమే. మీరు మీ మండపాల్లో మీకు సంబంధించిన ఎలక్ట్రీషియన్తో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలి. మీరు కమిటీ మెంబర్ల బాధ్యతది. వచ్చేది వర్షాకాలం, వర్షం పడినప్పుడు ఇంకా ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. చాలామంది చాలా చోట్ల పోటీ పడి ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే పోటీ పెట్టడంలో తప్పు లేదు. దాన్ని వీలైనంత వరకు ఈ 20 రోజులు, 11 రోజులు, 9 రోజులు కాకుండా 5 రోజులకు కుదిస్తే ఇంకా ఘనంగా ఉంటుంది. అన్ని విగ్రహాలు ఒకే చోట ఏర్పాటు చేస్తే నిమజ్జనం రోజు అందరూ అధికారులు అక్కడ ఉండి ఆ సౌకర్యాలను చూసుకోగలుగుతారు. అప్పుడే వినాయక నిమజ్జనం అనేది అవిఘ్నంగా జరిగిపోవాలని కూడా మేము కాంక్షిస్తున్నాం. పట్టణ ప్రజలందరూ దీనికి సహకారం అందించి శాంతి భద్రతల విషయంలో అందరూ దీన్ని సహకారం అందించి సహకరించవలసిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలకు లోబడి, అలాగే పెద్దలకు అనుగుణంగా కూడా మనం ఈ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. సేకి తప్పకుండా మేము హిందూ జాగరణ సమితి తరఫున, అలాగే పొంగనూరు పట్టణ ఉత్సవగిరి కమిటీ సభను కూడా మేము విన్నవించుకుంటున్నాము. కాబట్టి మీ వంతు మీ సహాయ సహకారాలు మాకు అందిస్తే తప్పకుండా మీ అడుగుజాడల్లో కూడా కొన్ని విగ్రహాలను మేము ముందుకు తీసుకొని పోయడానికి కూడా ఆస్కారం ఉంటుందని కూడా సమానంగా తెలియజేస్తూ సార్. కాబట్టి మీరు కూడా టౌన్లో ఎక్కడెక్కడ విగ్రహాలు పెడుతున్నారో మీ వాళ్ళు పంపించి మీరు చెప్పినట్టు 5 రోజులు ఎక్కడెక్కడ ఊరేగింపు చేయాలనుకుంటారో అక్కడ పోయేసి వాళ్ళతో మాట్లాడి వస్తే కూడా మేము కూడా మీతో పాటు మేము వస్తాము. మాట్లాడి ఎన్నో ఈసారి మీరు అనుకున్నట్టుగా 10 నుండి 15 విగ్రహాలు కావచ్చు, ఇంకా పెరగచ్చు. దాని ప్రకారం చేసుకుని ఇంకొచ్చేసారికి పెద్దలు చెప్పినట్టు మీరు ఎట్లా చెప్తే మేము చేస్తామని తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువులకే ఉందని పుంగనూరు మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. డాక్టర్
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ భవనంలో సమావేశం నిర్వహించి సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓలు చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డన్న శెట్టి, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయురాలు సరస్వతమ్మలు ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. చాలామంది అప్పుడు జర్మనీలో హిట్లర్ ఆ నిరంకుశ పాలన వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. అంతమంది చనిపోతూ ఉంటే ఆయన ఆంతరంగికులు కొంతమంది తన దగ్గరకు వెళ్ళి, మనకు చాలా జన నష్టం జరిగిపోతూ ఉంది, ఎవరిని కాపాడుకుందామంటే వీలు లేకుండా ఉంది, ఇంజనీర్లు కాపాడుకోవాలన్నా, డాక్టర్లు కాపాడుకోవాలన్నా, టీచర్లు కాపాడుకోవాలన్నా, ఏం అర్థం కాని పరిస్థితి మాకుంది అని హిట్లర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పిన మాట ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ పడవలు ఎక్కించి భారతదేశంలో సురక్షితమైన ప్రాంతానికి చేర్చేయండి. టీచర్లు కనుకుంటే ఇలాంటి ఇంజనీర్లు, డాక్టర్లు చాలామంది తయారవుతారు, వాళ్ళని భద్రంగా పెట్టండి. అంటే ఎంత గొప్పగా ఉందో చూడండి. అంత గురుతరమైన స్థానంలో మనం ఉన్నాం. కాబట్టి ఆ గౌరవాన్ని ఏమాత్రం తగ్గించకుండా, తమ శక్తి వంచన లేకుండా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, రివార్డులు ఇటువంటివి ఎప్పుడు మనసులో పెట్టుకోకుండా మనమే మోనార్క్, ఉపాధ్యాయుడే మోనార్క్. ఎవరు పిల్లవాడు సంతోషపడినాడు అనుకోండి, నేను పాఠం బాగా చెప్పినానని సంతోషపడతాం, దానికి ఇంకెవరు రివార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంఈఓ వచ్చి వెరీ గుడ్, చాలా బాగుంది, మీ పిల్లలు బాగున్నాడు చెప్పనవసరం లేదు. ఆ పిల్లవాడి మొహంలోనే తెలిసిపోతుంది. మనం డమ్మీని తేలిందంటే మరుసటి రోజు నమస్కారం కూడా పెట్టాడు పిల్లాడు. ఆ పరిస్థితిలో ఉండాలి. అందువల్ల చాలా అత్యంత కీలకమైన బాధ్యతను మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి మన దగ్గర చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా మన పిల్లలుగా భావించి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బట్టలు వేస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పుడున్న పిల్లలకి మనం గుర్తుండాలి అంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని మనం కన్నా అవపోసన చేసుకోకపోతే అది కష్టమవుతుంది. ఇంకొకటి, మన దగ్గర చదువుకునే స్టూడెంట్స్ కానీ మన పిల్లలు ఎవరైనా సరే విద్యార్థులు మనకంటే హై పొజిషన్కి వస్తే ఫస్ట్ సంతోషపడేది మనమే. తల్లిదండ్రులు కంటే ఎక్కువ పిల్లలు కన్నా స్టేటస్ వస్తే కూడా కొంచెం ఈర్ష ఉంటుంది, విలేజెస్లో ఈర్ష ఉంటుంది. కానీ ఒక విద్యార్థి మనకంటే హై పొజిషన్ లేకపోతే ఫస్ట్ సంతోషపడేది మనమే. కాబట్టి ఇలాంటి వృత్తిలో ఉన్న మనము మన గౌరవాన్ని కాపాడుకోవాలంటే మాత్రము ప్రస్తుత టెక్నాలజీలో మనం కనుక నేర్చుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. ఆయన ప్రపంచ దేశాలకు మామూలుగా అందరికీ కానీ మంచి విషయాలను అందిస్తూ ఇందిరా ప్రియదర్శిని అనేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఏదైనా సందేహము కావాలంటే ఆయన డిసైడ్ చేస్తాడు మన విషయాలని, దేశానికి సంబంధించిన విషయాలు. మరి హిట్లర్ కూడా ఆయనను పొగడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఆయనకు మించినటువంటి వ్యక్తులు మన విద్యాలోకంలో, ఇంకా ఆయనకున్నటువంటి తెలివితేటలో, ఆయనకున్నటువంటి మంచి నడవడిక, ఆయనకున్నటువంటి మంచితనం అనేది ఇక మనం చెప్పుకుంటా పోతే ఎంతైనా ఉంది. కానీ ఇప్పుడు మనం టీచర్స్ కాబట్టి మన వృత్తిని మన పుంగూరు మండలంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఒక మహాశక్తులుగా తయారయ్యి పిల్లలకు బాగా బోధిస్తూ ఉన్నాము. మనం ఎటువంటి విషయంలో కూడా రాజీ పడము, చెప్పాలి, వాళ్ళని సరిదిద్దాలి అని. ఇంజనీర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, పోలీస్ ఆఫీసర్లు అయితేనేమి, నా స్టూడెంట్స్ ఎంతోమంది వాళ్ళు ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నారు. దానికి మనం భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తికి న్యాయము ధర్మం మనం చేకూరుస్తాము కూడా. అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలకు, మన టీచర్స్కు, సహోదరులకు అందరికీ మరొకసారి టీచర్స్ డే శుభాకాంక్షలు అందజేయచ్చు. ఆయన ఆశయాలను మనము ఆయన
స్పందిస్తాం, ఒక వ్యవస్థను బాగు చేయాలన్నప్పుడు ఇంకో రకంగా స్పందిస్తాం. అలా కాకుండా వ్యవస్థలను బాగుపరిచేటువంటిది మన ఉపాధ్యాయుల నుండే ప్రారంభం కావాలని, ఎందుకంటే ఏ వ్యవస్థ బాగుపడాలన్నా కానీ, ఏ వ్యవస్థను చక్కదిద్దాలన్నా కానీ దానికి మూల పురుషుడు ఉపాధ్యాయుడే. ఇప్పుడు ఒక టీచింగ్ వ్యవస్థ ఉంది, ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది, ఒక మెడికల్ ఫీల్డ్ ఉంది, ఒక రవాణా వ్యవస్థ ఉంది. ఏది కావాలన్నా కానీ మనము విద్యార్థి దశ నుండినే మనము పునాది వేస్తాం కాబట్టి ప్రతి వ్యవస్థ బాగుపడాలి, మంచి ఫలవంతమైనటువంటి ఫలితాలు రావాలంటే మనం ఉపాధ్యాయులుగా ముందుండి వాటిని బాగు చేయాలని, ఆ విధమైనటువంటి భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులుగా మీరందరూ క్షేత్రస్థాయిలో చక్కగా పనిచేసి విద్యా వ్యవస్థకు మంచి పేరు తెచ్చి మన భారతదేశానికి మంచి పౌరులను అందించాలని కోరుకుంటూ ఇంతటితో నా చిన్న తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందల మెత్తుకు మేమెదులుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు రుసులవుతారని నమ్మకం నూరిపోస్తుంటారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించు ఆది గురువులారా, గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టర్, కలెక్టర్, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోలయ ఒకనాటి మీ శిష్యులేనయ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా. కార్యక్రమంలో సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయులుగా సేవలు అందించిన ఉపాధ్యాయులను, అధికారులను సత్కరించారు. అలాగే ఆటల పోటీలనందు గెలుపొందిన ఉపాధ్యాయులకు బహుమతులు ప్రదానం చేశారు. కలియుగంలో పార్థివ గణపతిని పూజిస్తే అత్యంత శీఘ్ర ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నట్లు రామస్వామి తెలిపారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం తరఫున ఉచితంగా పార్థివ గణపతి విగ్రహాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 11 పుట్టల మట్టిని తెప్పించి అందులో గజమయం, గోమయం, పసుపు, చందనం, తెల్ల సాసువులు, వట్టివేర్లు, పచ్చకర్పూరం, బిల్వ పత్రాలతో 21 రకాల పుణ్యశుభ్ర ద్రవ్యాలతో వినాయక ప్రతిమలు తయారు చేస్తున్నారు. పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న ఆలయ భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఓం నమ శివాయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేణ సర్వదా. సర్వకార్యాలను అవిఘ్నంగా జరిపించే శక్తినివ్వగల మహాగణపతి వినాయక చవితి సందర్భంగా ఆలయ భక్తుల సహకారంతో పార్థివ గణపతులు అంటే ఇందులో గోమయం, ఆవు పేడ, గజమయం, ఏనుగు యొక్క పేడ, మరియు వట్టివేర్లు, తెల్ల సాసులు, పసుపు, కుంకుము, శ్వేతచందనము, రక్తచందనము మొదలైన ద్రవ్యాలతో పార్థివ గణపతిని 11 పుట్టల మన్నును సేకరించి ఆ మన్నుతో ఈ మంగళ ద్రవ్యాలను 21 మంగళ ద్రవ్యాలను కలిపి పార్థివ గణపతులను నిర్మింపజేయడం జరిగింది. ఇవి పార్థివ మహాగణపతులు కావలసిన వారు అన్నపూర్ణాంబాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ భక్తుల సహకారంతో ఇవి వినాయక చవితి ముందు రోజు శుక్రవారం ఉచితంగా పార్థివ గణపతులు అందించబడతాయి. కావలసిన వారు ఉదయం 9 గంటల 9:30 గంటల నుండి 12 గంటలలోపు వచ్చి గణపతులను స్వీకరించి పూజించుకొని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ మహాగణపతి పార్థివ గణపతి పూజ విశేషమైన ఫలితాన్ని ఇచ్చి అందరినీ ఆ గణపతి ఆశీస్సులకి పాత్రలు చేస్తుందని చెప్పి మనం చేసుకుంటున్నాము. ఈ పార్థివ గణపతి యొక్క ఫలితం ఏమి అంటే
మనం పురాణాన్ని అనుసరించి పార్వతీదేవి తన వంటికి రాసుకున్న పసుపు మిగలగా ఏర్పడిన ఒక ముద్దను బొమ్మగా చేసి దానికి ప్రాణం పోస్తుంది. ఆరుద్ర నిర్మితం, గణపతి అంతా కూడా ఆరుద్ర నిర్మితం, అంటే పసుపుతో చేయబడిన ముద్ద నుంచి ప్రాణం పోసుకోండేవాడే మన గణపతి. ఆ గణపతిని ఈ మంగళ ద్రవ్యాలతో నిర్మింపజేయడం వల్ల కలియుగంలో పార్థివ లింగము కానీ పార్థివ గణపతి కానీ చేస్తే శీఘ్ర ఫలితం, అంటే మామూలుగా పూజించేదానికంటే కూడా 4 రెట్లు అధికంగా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాడు. అటువంటి ఈ గణపతిని పార్థివ లింగాన్ని భక్తులందరికీ కూడా ఉచితంగా వాళ్ళు చేసుకోవాలంటే కూడా నేను చెప్పిన విధంగా ఆవు పేడ ఈ మంగళ ద్రవ్యాలతో అంతా కూడా కలిపి చేసుకోవచ్చును. లేదా ఆలయం వద్దకు వస్తే మేము వాళ్ళకి అందించగలం. దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో గురు పూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ జేసీ విద్యాధరి, జీడి నెల్లూరు శాసనసభ్యులు థామస్, నగర మేయర్ అముదా తదితరులు పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ ప్రతి మనిషి తన తల్లి తండ్రి తరువాత అంతటి ప్రత్యేక స్థానం గురువుకు ఇస్తారన్నారు. అంతటి ఉన్నతమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను గౌరవించుకునే అవకాశం రావడం చాలా అదృష్టమన్నారు. ఒక ఉపాధ్యాయునిగా ఇప్పటి వరకు చాలా మంది జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్ది ఉంటారని, తమ సేవలను కొనసాగించి మరింత మంది జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా అవార్డు గ్రహీతలను చైర్మన్ జేఏసీ, జీడి నెల్లూరు శాసనసభ్యులు, నగర మేయర్లు సన్మానించి సత్కరించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ప్రభావతీదేవి, చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్, విద్యాశాఖ అధికారులు, అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఒక మనిషి జీవితంలో తల్లి తండ్రి తర్వాత అందరి మహోన్నత స్థానాన్ని మనం గురువుకిస్తాము. ఒక మనిషి జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగల కెపాసిటీ పేరెంట్స్ తర్వాత టీచర్లే ఉంటుంది అన్నది స్ట్రాంగ్ నమ్మకం. ఒక పిల్లవాడు స్కూల్లో ఉన్నప్పుడు ఎంత వృద్ధిలోకి వెళ్తాడన్నది ఆ పిల్లవాడి మీద ఆ టీచర్ పెట్టే ఫోకస్ బట్టి ఉంటుంది. సో అందరి గొప్ప వృత్తిని, అందరి నోబెల్ ప్రొఫెషన్ని మనము ఈ విధంగా గౌరవించుకునే అవకాశం ఈరోజు మనకు రావడం చాలా అదృష్టంగా భావించాలి. సో అంతటి మహోన్నతమైన వృత్తిని, ఆ వృత్తిలో ఉన్న టీచర్స్ అందరినీ కూడా ఇలా ఈరోజు గౌరవించుకోవడం చాలా సంతోషం. అందుకు ఇక్కడ నన్ను ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ఆన్ దిస్ బిహాఫ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ హ్యాపీ టీచర్స్ డే. సో ఐ విష్ మీరు ఇంకా ఎంతో మంది మీ కెరియర్స్లో ఇక్కడ వచ్చిన అవార్డీ టీచర్స్ అందరూ మీ కెరియర్స్లో ఎంతో మంది స్టూడెంట్స్ యొక్క లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఉంటారు. సో అదేవిధంగా మీ సేవలను కొనసాగిస్తూ ఇంకా ఎంతో మంది విద్యార్థులను దశానిర్దేశకులుగా మీరు తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవు. పొంగనూరు పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గురువారం ఎదురెదురుగా వెళ్తున్న 2 ఆటోలు ఢీకొనడంతో అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహన ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో కూల్ డ్రింక్స్ లోడ్డుతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి స్థానికులు తరలించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాళ్ళు పుట్టిన దానికే పోయినాయి సార్. మేము ఎంత ఫాస్ట్ గా వచ్చినాడో లాస్ట్ లో కూర్చొని పాప అయితే అరుస్తాంది గుద్దేశాన్ని. అయినా వచ్చేసినాడు ఫాస్ట్. తప్పు అయితే మళ్ళా మా మీదకే వస్తాడాడు ఆయన. పిల్లోడు ఏం నోరెత్తలేదనేసి అందరూ జరబడేస్తాంటారు ఇదిలో. ఆ పక్కోళ్ళు ఈ పక్క చూసిన వాళ్ళు కూడా ఉంటారు. చెప్పమను. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకునే వినాయక చవితి 2 రోజుల్లో రానుంది. వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. పట్టణంలోని
పట్టణంలోని మల్లారమ్మ వినాయక సమితి ఆధ్వర్యంలో గత నెల 10వ తేదీ నుంచి తయారు చేస్తున్న వినాయక విగ్రహం పూర్తయి తుది మెరుగుల్లో ఉంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బంకమట్టి, కొబ్బరి పీచు, ఎండు గడ్డితో చూడ చక్కటిగా విగ్రహాన్ని తయారు చేశారు. గృహాల్లో మట్టి గణపయ్యలను కొలువుదీర్చి పూజించేందుకు ఎక్కువ శాతం మొగ్గు చూపుతారు. ఈ క్రమంలో కుమ్మరి వీధిలో తయారీదారులు స్వచ్ఛమైన బంకమట్టితో ఎలాంటి రసాయనాల రంగులు ఉపయోగించకుండా విగ్రహాలను తయారు చేసి సిద్ధంగా ఉంచారు. అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం మహేంద్ర ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసిన అంబలంపై అయ్యప్ప, గణపతి, సుబ్రహ్మణ్య స్వామివారి చిత్రపటాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఉత్సవ విగ్రహాలను పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. గురుస్వామి అయ్యప్ప స్వాములచే కర్పూర హారతులను అందించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు చేసిన భజనలతో ఆ ప్రాంతం భక్తి గీతాలతో మారుమ్రోగింది. సమాజంలో నాగరికతకు మూల కారణం ఉపాధ్యాయులు. ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైందని పలువురు కొనియాడుతూ
గురువారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ పాఠశాల నల్లగుట్లపల్లె తాండానందు గురు పూజోత్సవ కార్యక్రమం జరిగింది. పాఠశాల యాజమాన్య కమిటీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా గురు పూజోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుని ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షల్ని తెలుపుతూ ఉపాధ్యాయుల గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రాజేశ్వరమ్మ, కో చైర్మన్ శంకర్ నాయక్ మరియు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గంగరాజు, ఉపాధ్యాయులు సురేఖ తదితరులు పాల్గొన్నారు. అప్పినపల్లి ఉన్నత పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు నందకుమార్ తెలిపారు. విద్యార్థులే స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తమ గురువులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులను దుశ్శాలవులతో సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపి, ప్రసన్న లక్ష్మి, వెంకటేశ్వరరెడ్డి, ప్రసాద్, శంకర్, సోమశేఖర్, హరికృష్ణ, ఉదయ్ కుమార్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో నలుగురు చాలా ముఖ్యమైన వారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. వీళ్ళు నలుగురు చాలా ముఖ్యమైన వారు. వీళ్ళని మనం మర్చిపోకూడదు. తల్లి, తండ్రి, గురువు, దైవం. ముఖ్యంగా గురువు అంటే గు అంటే చీకటి, రు అంటే పారదుడు, అంటే చీకటిని పారదుడు, చీకటిని లేకుండా చేసేవాళ్ళకి గురువు. సో గురువులు అనేవాళ్ళు నిరంతరం చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూ మీకు బోధిస్తూ మిమ్మల్ని ఈ సమాజానికి ఉపయోగపడే రీతిలో, సమాజానికి పనికొచ్చే రీతిలో, సమాజానికి ఉపయోగపడే రీతిలో మీరు మీ కాళ్ళ మీద నిలబడుకునేటట్లు చేసేవాళ్ళు గురువు. గురువులు ఇంకేమీ ఆశించరు మీ నుండి మనీ మాణిక్యాలు, డబ్బు ఏమీ ఆశించరు. మీరు ఉన్నత స్థాయికి దిగి ఎక్కడైనా కనిపిస్తే సార్ నమస్తే సార్, మేము మర్చిపోయి ఉండొచ్చు కానీ ఎందుకంటే చాలామంది విద్యార్థులు మా దగ్గర చూడగలరు. 10 సంవత్సరాలు సార్ నేను మీ దగ్గర చదువుకున్నాను మేడం, మీ స్టూడెంట్ నేను అని చెప్తే అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. సార్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఒక గురువు అనేది ఉంటారు. మీకు కూడా మొదటి గురువు ఎవరంటే తల్లి, తర్వాత గురువులు. గురువు దేవుడు ఒకేసారి ప్రతిష్ఠిత. గురువు కనిపిస్తాడు, దేవుడు కనిపిస్తాడు. మనం ఎవరికి మొక్కుతాము? ఫస్ట్ గురువుకి మొక్కడానికి చెప్పి కబీర్ అని అతను చెప్తారు. ఫస్ట్ నేను మొదటి గురువుకే నేను మొక్కుతాను. ఎందుకంటే ఆ భగవంతుని పరిచయం చేసింది గురువు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రుద్రాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి, ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన తీరును గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయురాలు రుద్రాణిని ఘనంగా సన్మానించారు. పట్టణంలో ఉండు ఎంసీవీ డిగ్రీ కళాశాల నందు కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, అధ్యాపకేతర మరియు విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ సలహాలు, సూచనలు, గురుభక్తి, కృషి, పట్టుదల గురించి విద్యార్థులు మాట్లాడారు. అధ్యాపకులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. టీచర్ అంటే ఒక క్లాస్, పెన్ను, 10 ఇంటర్వ్యూలు, లంచ్ బ్రేక్, కొన్ని ఎగ్జామ్స్, కొన్ని పనిష్మెంట్స్. ఇప్పుడే చూసాం పనిష్మెంట్, కొన్ని తప్పులు, కొంత భయం, కొంత భయం, కొంత గౌరవం, ఇవన్నీ కలిపితే మనకు కళాశాలలో కానీ కనపడతాయి. సో స్టూడెంట్ ఒక ఫ్యాకల్టీ ప్రయాణం ఎలా ఉంటుందంటే చాలా డైవర్షన్లో ఉంటుంది. మీరు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నటువంటి మీ గురువులకి, టీచర్స్కి, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కొత్తగా వచ్చే లెక్చరర్స్కి, ఇక పీజీలో యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ప్రొఫెసర్స్తో మీరు చాలా ఈ టీచర్స్లో చాలా వైవిధ్యం, డైవర్సిటీ ఉంటుంది. ఈ యొక్క సమాజంలో తల్లిదండ్రుల తర్వాత మంచి కోరుకునేది ఒకే ఒక
వృత్తి ఏంటంటే టీచర్ వృత్తి. మీరు వాళ్ళని ఎంత కామెంట్ చేసినా, మా డ్రెస్సుల గురించి మాట్లాడినా, లేదు ఇంకేదైనా ఇతరుల చిన్న చిన్న చిలిపి పనులు చేసి నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి అంటే తప్పకుండా కూర్చోబెట్టి చెప్పేటువంటి. కాబట్టి అటువంటి నేను లార్డ్స్ దేవుడి కోసం ఉంటాను, లార్డ్స్తో కొనుస్తాను దేవుడు కానీ ఆందోళన మాత్రం people ఇక్కడ అంటే ఎందుకు చెప్తున్నానంటే శ్రీ ఉజ్జయిని విద్యా నిలయం నందు ఘనంగా గురు పూజోత్సవంను నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని సెప్టెంబర్ 5 ప్రత్యేకతను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తారని, వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా దేశానికి చేసిన సేవను పిల్లలకు పాఠశాల కరెస్పాండెంట్ కృష్ణమూర్తి చక్కగా వివరించారు. ఉపాధ్యాయుల్ని గౌరవించి వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తారో వాళ్ళు సుఖశాంతులతో వాళ్ళు గొప్పగా ఎదుగుతారనమాట. ఎందుకంటే దేశానికి వెన్నెముక రైతు ఎలాంటి వాడో ఉపాధ్యాయుడు కూడా అలాగే. ఎందుకంటే ఎంతోమందిని తయారు చేసేవాళ్ళు ఉపాధ్యాయులు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్ద అయ్యేంత వరకు దాదాపుగా 23 సంవత్సరాలు వ్యక్తి యొక్క 23 సంవత్సరాలు జీవితము గడుపుతాడు ఎడ్యుకేషన్లో. అందువల్ల వాళ్ళకి ఉపాధ్యాయులు చాలా ముఖ్యం వాళ్ళ జీవితంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ గురువుని తప్పనిసరిగా మనము గౌరవించాలి. అలాంటప్పుడే దేశం కూడా బాగుపడుతుంది. అదేవిధంగా మీరు కూడా బాగుంటాడు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వెలిగి విద్యాబుద్ధులు నేర్చుకొని మీ యొక్క అమూల్యమైన జీవితాన్ని బాగా కొనసాగించాలని కోరుకుంటూ పుంగనూరులోని భాష్యం పాఠశాలలో టీచర్స్ డేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులకు ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పుంగనూరు మండలం జడ్పీ హై స్కూల్ గూడూరుపల్లి పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేయుచున్న టిఆర్ రాజేష్కు గురు పూజోత్సవ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. గురువారం జడ్పీ హాల్ చిత్తూరు నందు జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజులు, చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్, పూతలపట్టు ఎమ్మెల్యే థామస్ చేతుల మీదుగా దుశాలువా, షీల్డ్, సర్టిఫికేట్ వాటితో ఘనంగా రాజేష్ను సత్కరించారు. ఉత్తమ అవార్డు రావడానికి నా సహకారంతో పాటు మా శ్రీమతి శైలజ గారి సహకారం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇద్దరము సైన్స్ ఉపాధ్యాయులము. సైన్స్లో డిస్కషన్ చేసుకొని పిల్లలకు ఎలాంటి బోధన జరపాలి, ఎందుకు, ఎలా, ఏమిటి అనే భావనతో ఈ సైన్స్ అనేది డెవలప్ చేయాలి. పిల్లలను శాస్త్రీయ దృక్పథాన్ని రేకెత్తించాలి. ప్రశ్నలను సంధించి పిల్లలను ఆలోచనాత్మకంగా ప్రశ్నకు సంబంధించిన ఫలితాన్ని సరిచూసుకునే విధంగా పిల్లలను తయారు చేయాలి. అదేవిధంగా పిల్లలకు డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ ఆధారంగా చేసుకొని మరియు ప్రయోగశాల పద్ధతి ద్వారా, అదేవిధంగా ప్రాజెక్టు పనుల ద్వారా, విద్యాధార బోధన ద్వారా ఈ బోధన అనేది జరిపి నా ఈ 26 సంవత్సరాల కృషి ఫలితంగా ఈరోజు ఈ ఉత్తమ అవార్డు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా బంధువులు అందరూ కూడా ఈ అవార్డు వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో నాగరికతకు మూల కారణం ఉపాధ్యాయులే, ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి. ఆరున ఉచితంగా పార్థివ గణపతి విగ్రహాలు పంపిణీ. పార్టీ బలోపేతానికి సభ్యత్వం కీలకం. బీజేపీ రాయలసీమ
ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.